అది గంగా నదీ తీరం, తపోవనం. నవయవ్వనంలో ఉన్న ఓ తపస్వి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు. సమీప గ్రామంలో భిక్షాటన చేసి అతడు ఆ తపోవనానికి తిరిగి వెళుతూ ఉండేవాడు. అయితే ఏ గృహస్థు ముందు అయినా నిలబడినప్పుడు, ఏ గృహము ముందైనా అతను నిలబడినప్పుడు మంత్రాన్ని 3 సార్లు జపించేవాడు. దానికి సుమారుగా 9 నిమిషములు పట్టేది. ఆ సమయంలో వారు భిక్ష ఇస్తే సరే, లేనట్లయితే అతడు ఆ గృహంను విడిచి వేరే చోటికి వెళ్ళేవాడు. అలాగని చెప్పేసి అతడు ఊరంతా తిరిగేవాడు కాదు. కేవలం 3 గృహముల వద్ద మాత్రమే ఆగేవాడు. ఆ రోజు భిక్ష దొరికితే స్వీకరించేవాడు, లేదంటే తిరిగి గంగా తీరానికి వెళ్ళిపోయేవాడు. అటువంటి ఆ తపస్వి ఒకానొక రోజున ఒక ఇంటి ముందు నిలబడి మంత్రోచ్చరణ చేస్తున్నాడు. పాపం ఆ ఇంటి ఇల్లాలు అప్పుడే స్నానానికి వెళ్ళి 2 చెంబుల నీళ్లు పోసుకుంది. ఆమె కంగారు పడిపోయింది. ఎందుకంటే ఈ మంత్రం కానీ అతను జపించడం పూర్తయితే 3వసారి వెళ్ళిపోతాడు. అందుకని గబగబా గుడ్డ ఒకటి ఆ యొక్క మొదట భాగాలపై ఆచ్ఛాదనం వేసుకుని భిక్ష తీసుకుని త్వరగా బయటకు వచ్చి ఆ యొక్క తపస్వికి భిక్ష ఇచ్చింది. భిక్ష స్వీకరిస్తూ అటు చూసి ఆ యొక్క పాలెండ్లను చూసి అతను ఏమన్నాడంటే, తల్లి, ఆ గుండెల మీద ఆ కండలు ఏంటమ్మా అని అడిగాడు. ఆమె అకస్మాత్తుగా అడిగిన ఆ ప్రశ్న అకస్మాత్తుగా ఏమంది? షాక్ తిన్నది. షాక్ తిన్నది. అయితే ఒకటి, ఆ ఇల్లాలు జ్ఞాని. ఆ రోజుల్లో స్త్రీలందరూ జ్ఞానులే. ఏమీ కంగారు పడకుండా, నాయన, ఎప్పుడో 9 నెలల తర్వాత పుట్టబోయే బిడ్డ కోసం భగవంతుడు ఇక్కడ ఆహారాన్ని దాచి ఉంచాడు. వీటిని పాలిండ్లు అంటారు. వీటిల్లో ఉన్న పాలనే మేము బిడ్డను కన్న తర్వాత శిశువుకి పట్టించి పెంచుతాము అని చెప్పింది. ఆహా, అలాగనా అని అతడు భిక్ష తీసుకుని తిన్నగా గంగా తీరానికి వెళ్ళిపోయాడు. ఆలోచన మగ్నుడయ్యాడు. ఆ మరుసటి రోజు నుండి అతడు గ్రామంలోకి రావటం మానివేశాడు. అయితే గ్రామాల్లో ఎలా ఉంటుందంటే, ఈమె భిక్ష వేయటం ఇరుగు పొరుగు వాళ్ళు చూశారు, జనం చూశారు. అందులో ఒక ఉంటారు కదా వీరు కొంతమంది, ఆ అమ్మాయి ఈ విధంగా వచ్చి భిక్ష వేసిందని అతడు మనసు చెదిరి రావటం మానేశాడని. ఇది 1 రోజు, 2 రోజులు, 3 ఆ అమ్మాయిని నిందిస్తున్నారు అందరూ. అయ్యేటప్పటికల్లా అప్పుడు ఊరిలోని కొంతమంది పెద్దలు గంగా తీరానికి వెళ్ళి తపస్వి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, ఆ అమ్మాయి తప్పు చేసింది, క్షమించండి, మీరు భిక్ష వచ్చి గ్రామంలో స్వీకరించండి అని అభ్యర్థించారు. అప్పుడు ఆ తపస్వి చెప్పాడు, ఆహాహాహా, అలా అనకండి. ఆమె వల్ల నాకు జ్ఞానము కలిగింది. ఆ తల్లినేమే అనకండి. ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసం భగవంతుడు ముందుగానే ఆహారాన్ని దాచి ఉంచాడు అంటే నాకు కూడా భగవంతుడు ఆహారం ఇస్తాడు కదా. ఈ మాత్రం దానికి నేను మీ గృహాల వద్దకు వచ్చి భిక్ష మిమ్మల్ని అర్థించి స్వీకరించవలసిన అవసరం ఏముంది? ఆ భగవంతుడే నాకు భిక్ష ఇస్తాడు, ఆ భగవంతుడే ఆహారం ఇస్తాడు, అది నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. ఊరిలో పెద్దలందరూ ఎంతో బ్రతిమారు. ఊరందరూ వచ్చింది. ఆ తల్లి వస్తే వెంటనే వెళ్ళి ఆ తల్లి కాళ్ళకే నమస్కరించాడు. అప్పుడు పెద్దలందరూ ఏం చేశారంటే, స్వామి, గ్రామంలోకి పోని మీరు రావద్దు, మేమే ఎవరో ఒకళ్ళు మా యొక్క స్త్రీలు మీకు తీసుకొచ్చి
ఆహారాన్ని ఇస్తారు, దాన్ని స్వీకరించమని బ్రతిమాలాడు. దానికి ఆయన సరే అన్నాడు. అయితే ఆ రోజుల్లో ఈ ప్రకృతిలో పళ్ళు ఫలాలు తినేవి సమృద్ధిగానే ఉండేవి కదా. అయినా సరే అది ఆ భిక్ష స్వీకరించి అతను తపస్సు చేసుకుని ఋషిగా మారి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇంత చెప్పిన తర్వాత ఈ కథలో ఏముంది? కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన పూర్వీకులు స్త్రీలు, సంపూర్ణమైన స్త్రీలు, జ్ఞానులు. ఇప్పుడంటారా అంత అదొక రకం. సరే, మనం పరాయి ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆ పరధర్మంలో ఉన్న మన స్త్రీమూర్తులు స్త్రీ సౌందర్యానికి, స్తనద్వయ ఘనానికి వారు పాపం ఎన్నో తంటాలు పడుతూ కొన్ని పనులు చేయటం వలన వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరికి కొంతమందికి మన యొక్క పీరియడ్స్ వచ్చే ముందు వాస్తాయి, గట్టి పడతాయి, ఆ గడ్డల కింద అనిపిస్తాయి, నొప్పి వస్తుంది. తర్వాత స్నానం అయిన తర్వాత అవన్నీ తగ్గుతాయి. అదే కాకుండా కొంతమందికి పాపం వారికి తెలియకుండానే ఇవి గడ్డలు రావచ్చు, నొప్పి పెట్టవచ్చు. దీనికి హోమియోపతిలో మందు ఉంది. ఈ మందు పేరు చెప్పే ముందే మరొకటి కూడా మీకు చెప్తాను. ఈ యొక్క వీటి కోసం బెంగ పెట్టుకోకండి. అలాగే మరి ఈ రెండు పేర్లు చెప్తాను. ఒకటి పైటోలక్క డెకాండ్రా అంటారు. పైటోలక్క డెకాండ్రా అన్న మందు వాడుకోవచ్చు. రెండవది కోనియం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కోనియం ఇది ఈ యొక్క దీన్ని ఏమంటారంటే ఈ పాలెండ్లకు వచ్చే క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. ఎస్ మీరు ధైర్యంగా హ్యాపీగా ఉండండి. ఆఫ్టర్ ఆల్ క్యాన్సర్. నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. తొందరపడకండి, భయపడకండి. నెక్స్ట్ ఎలా చెప్పాలి? ఇవి మీ యొక్క అవగాహనకి నేను ఈ విషయాన్ని చెప్పటానికి శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క లోగోను అంటే ఆ సబ్జెక్ట్ ఆయన చెప్పారు కాబట్టి అది నేను విననే లేదు. అందులో ఏముందో కూడా నాకు తెలియదు. మీ చేతిలో చరవాణి ఉంది కదా, హోమియోపతి మందు కోనియం అని మీరు వెళితే తెలుగులోనే మీకు సమాచారం అందుతుంది. అలాగే పైటోలక్క డెకాండ్రా అన్న అందుతుంది. దయచేసి ఒక్కసారి మీ అవగాహన కోసం చూసుకోండి. మీ ఆరోగ్యం అంటే స్త్రీమూర్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషులది, ఈ సమాజానిది. ఓ స్త్రీమూర్తులారా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఆలోచించుకోండి. ఇది మీ యొక్క దాన్ని ఏమంటారు, క్షేమం కోసం ఆచరించి, మీ సుఖం కోసం ఆచరించి ఈ ఎస్ఎన్ఏ మూవీస్ ఈ వీడియోని ప్రజెంట్ చేస్తుంది. సర్వే జన సుఖినో భవతు. దీన్ని మీరు ఋషి పలుకుగా కూడా తీసుకోవచ్చు. జై హింద్.